అండి. ఇప్పుడు నేను మాఘపురాణంలోని 6వ రోజు 6వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. కప్పరూపము విడిచిన స్త్రీ పూర్వ కథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతము తెలియజేయుతును గాన ఆలకింపు. నా జన్మస్థానము గోదావరి నది సమీపంలో ఉందన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరి తీర వాసియకు జ్ఞానానందుడని వానికి ఇచ్చి పెండ్లి చేసెను. అతని దైవభక్తి జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురంలోకి వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘమాస స్నానము చేయుచున్నాను. కావున నీవును నా భార్యవు కావున నీవును ఈ మాఘమాస మంతయు ఈ కావేరి నదిలో స్నానం ఆచరించుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని సమయమునకు తెల్లవారు సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయుదుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి పట్టిక బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరింతుము. తరువాత తులసి తీర్థమును లోనికి పుచ్చుకుందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతుము. దీనివల్ల మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తరము చల్లగా ఉండును అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకొనక రుసరుసలాడి అతని నీచముగా చూచితిని. నా భర్త చాలా శాంతి స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడుచే అతని కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావు అనుకున్నాను. ఇంత దైవ ద్వేషణమని నాకు తెలియదు. నీవిక నాతో నుండ తగవు. మాఘమాస వ్రతం నీకింత నీచంగా కనిపించినదా? అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాన మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమున ఉన్న రావి చెట్టు త్వరలో మండూకమై పడి ఉందువు కాక అని నన్ను శపించును. వారి సింహ గర్జనకు వణికిపోయి తిని, హరిశాపమునకు భయపడిపోయి తిని, వారి రౌద్రాకారము చూడజాలకపోయి తిని. నా జ్ఞానోదయం కలిగినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో, ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించింది అనే పశ్చాత్తాపం కలిగినది. వెంటనే నా భర్త యొక్క 2 పాదములు పట్టుకుని, నాకు ఈ శాపం ఎట్లు పోవును, మరల నేనెట్లు కలుసుకుందును, నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాల ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టును. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి తీరమందున తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేటుకు వచ్చెదరు. అలాంటి సమయంలో నీవు వారు దర్శించినట్ల ఆ మహర్షి ప్రభావం వలన నీ నిజరూపం కలుగును అని చెప్పుచుండగానే నేను కపరూపము దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను. నేను కపరూపముతో గంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరమున ఉన్న ఈ మర్రి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచుని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునికి తెలియజేశాను. అమ్మాయి, భయపడకము. నీకు ఈ శాపం కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకేతాలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటే కాక మోక్ష సాధనము కూడా. నీకు ఈ మాఘమాస వ్రతం మించిన వ్రతం మరి ఒకటి లేదు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన వ్రతము. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగణములకు అందరూ సంతసించడి వారు. నిన్ను పెండ్లాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకున్న వలనడి ఆశ ఉండేది. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైనాయి. నీ మూర్ఖత్వం వల్ల నీ భర్త కోపం కలిగి నేను శపించవలసి వచ్చును. నిన్ను నీళ్లతో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా మర్రి చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయం నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరల నీ నిజరూపం పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయమున నీకన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచే నువ్వు వెంటనే శుచి రమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలం స్నానం చేసినడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలందును పాడ్యమి రోజున నదీ స్నానం ఆచరించినడల వారి పాపము నశించిపోవును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులని దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల దినముల్లోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించి పురాణ కాలక్షేపం చేసినడల శ్రీహరి సంతోషించును. మనోవాంఛలు సిద్ధించినట్లు వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును. కాన గౌతమ ముని ఆ మునిపతితో చెప్పినట్లుగా పరమేశ్వరుడు పార్వతితో కూడా ఈ కథ చెప్పిన. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి.